విచిత్రం. అంత భంగపాటు పొందిన స్త్రీకి కీచకుడు చచ్చిపోవాలని ఉంటుంది. ఆవిడ మొత్తం కోపం ధర్మరాజు గారి మీదకి వెళ్ళింది. ఈ సన్నివేశమును మనోనేత్రముతో బాగా దర్శనం చేసి పడిపోయిన వారి మనస్సులో ఉన్న వ్యగ్రత ఎటువైపుకి తిరగటానికి అవకాశం ఉన్నదో అటువంటి ప్రజ్ఞ ఉన్నవాడైతే తప్ప, ఈశ్వర దర్శనం చేత ఈశ్వరానుగ్రహంలో పొందగలిగిన వాడైతే తప్ప ఆ కవనం చేయడం సాధ్యం కాదు అని అంటున్నారు. ఇక్కడ అన్ని విధాల ఆవిడ ఆక్రోశం పాపం ధర్మరాజు గారి మీదకి నిలబడింది. ద్రౌపదీదేవి ఎంత ఆక్రోశం పడిందో చూడండి. బాగా పట్టుకోండి విషయం దయచేసి. మొదటి బాణం ధర్మరాజు గారి మీదికి పడింది. శుద్ధమైన అంతరంగము కలిగి సమస్తమైన ధర్మాధర్మములను తెలిసి ఉన్నవాడు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడములో పరాక్రమము కలిగిన వాడై ఉన్నవాడు ఒకడు ఉండి, సకల అస్త్ర శస్త్రములు తెలిసి ఉన్నవాడు ఒకడు ఉండి, సకల అస్త్ర శస్త్రములు తెలిసి ఉన్నవాడై ఒకడు ఉండి, ఎటువంటి శత్రువులైనా సరే మర్దించగలిగిన భుజశౌర్యము కలిగిన వారై ఉండి, ఇలాంటి 5 గంధర్వులు నాకు వర్తలు అయి ఉండి, ఒకడు నన్ను వెంట తరిమి కింద పడివేసి తన్నితే ఊరుకున్నారంటే ఇలాంటి పరిభావము నాకు జరిగింది. 5 భర్తలు నాకు గంధర్వులు, నాకింత పరాభం జరిగింది, ఆయన చూస్తూ ఊరుకున్నారు. రాలే ఎలా మాట్లాడుతుందో చూడండి. అంటే ఈ రాజ్యంలో మిగిలిన ఆడవారు ఎలా బ్రతుకుతారు? నా భర్తలు 5 గంధర్వులే రాలే, మిగతా ఆడవారు ఎలా బ్రతుకుతారు అని అడిగింది ద్రౌపది మాత. ఆ మాటలు తిన్నగా అనకుండా తన భర్తకు అర్థమయ్యేటట్టు జవాబు చెప్పవలసిన బాధ్యత ధర్మరాజుకి అంటగట్టింది. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ధర్మరాజే చెప్పాల్సి వస్తుంది. ఆ రకంగా చూసినా ఇలా రాజ్యంలో ఉన్నటువంటి సలహాదారుగా ఉన్నా ఆయన చెప్పాలి సమాధానం. ద్రౌపది మాట అంటే అలాగే ఉంటుంది. పరమసత్యమని భర్తను ఎదురించి ఎప్పుడూ మాట్లాడదు, కానీ మాట్లాడిందా దానికి అర్థం ఉంటుంది. ఆవిడ మాట అంటే ఏటో లేకి మాటలా ఉండదు, తేలిక మాటలా మాట్లాడదు, పిచ్చి మాట అమాయక మాటలు ఉండదు, మనవి ఉంటాయి. ఎప్పుడు మాట్లాడితే పిచ్చి మాట్లాడతారు. మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడాలి, దానికి ఒక విలువ ఉంటుంది. చిన్నదానికి పెద్దదానికి ఊకే అరవకూడదు, ఊకే కలిసినట్టు మాట్లాడకూడదు, ఊకే కోపానికి వచ్చి మాట్లాడకూడదు. కోపానికి వచ్చి మాట్లాడే స్త్రీ రాక్షస జాతికి చెందిన స్త్రీ. నేను చెప్పలేదు, శాస్త్రంలోనే ఉన్నది. ఎప్పుడు కోపాన్ని ప్రవర్తించే స్త్రీ రాక్షస జాతికి సంబంధించిన స్త్రీ. ఉత్తమగతులు ఉండవు. కాబట్టి ఎప్పుడు కోపంతో మాట్లాడకండి దయచేసి. స్త్రీకి అలంకారం నవ్వు, అది ఇంటిలో బయట కాదు. నవ్వు 4 విధాల మంచి అన్నారు, నవ్వు 4 విధాల చేటని కూడా అన్నారు. ఎక్కడ నవ్వలనో తెలిసి ఉండాలి, ఎక్కడ నవ్వకూడదో కూడా తెలిసి ఉండాలి. చెప్పాడు కదా మన గౌరుడు. అజ్ఞాతవాసానికి పోతున్నప్పుడు ఎన్ని విషయాలు చెప్పాడు గౌరుడు పాండవులకు. చాలా విశేషాలు చెప్పాడు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి దయచేసి, మర్చిపోకూడదు. తల్లి ద్రౌపది మాత కూడా ఒక స్థానంలో సత్యభామకు చెప్పింది కదా, ఎక్కడ నవ్వాలనో ఎక్కడ నవ్వకూడదో, ఎక్కడ అలంకరించుకోవాలనో ఎక్కడ అలంకరించకూడదో. ఎంత గొప్పగా చెప్పింది భారతం. ఎన్నిసార్లు చెప్పింది భారతం. చెబుతూనే ఉంటుంది భారతం. మనం ఏం చేయాలి? బతికినంత కాలం వింటూనే ఉండాలి, ఆచరించకూడదు. ఆచరిస్తే ఏమవుతుంది? సద్గతి వస్తుంది. ఆ సద్గతి మనకెందుకు? పనికిరాని సద్గతి పో అని దాన్ని చిన్నగిలా పక్కన పడేసి ఎప్పుడు వింటూనే పోవాలి బతుకంతా. దయచేసి అలా చేయకండి. పట్టుకుందాం, ఆచరించుదాం, ధరించిపోదాం. మరో ఈ నీచ జన్మకు రావద్దిక. మనుష్య జన్మ అద్భుతం, పరమాద్భుతం నరుడిగా పుట్టాలంటే. కానీ ఆ నరుడిగా పుట్టిన జన్మే
మనం పడుతున్నటువంటి బాధలు, కష్టాలు. ఇది నీచ జన్మ. నరుడిగా పుట్టు, ఉత్తమమైన నరుడిగా పుట్టు. కానీ ప్రతి క్షణం నరకం, ప్రతి గంట నరకం, ప్రతిరోజు నరకమే, బ్రతికినంత కాలం నరకమే. ఇలాంటి బ్రతుకు వద్దు అంటుంది భారతం. ఇలాంటి బ్రతుకు వద్దు అంటే భారతం చెప్పిన దాన్ని అన్ని వేళలా ఆచరిస్తూ ఉండు. రుణం తీరిపోతుంది. మరో జన్మ అపురూపమైన, ఆనందమైన, పరమాద్భుతమైన జన్మ నీకు వస్తుంది. ఇది అక్షర సత్యం, పట్టుకో అంటుంది. కాబట్టి తల్లి ఇప్పుడు